ఓం నమ శివాయ. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఆ లలిత త్రిపుర సుందరి మాతకి అమ్మని కన్నమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, బంగారు తల్లి ఆ లలితమ్మకి ప్రతి శుక్రవారం ఎవరైనా ఆడవాళ్ళు ఉపవాసం ఉండగలిగితే ఉంటే చాలా మంచిదండి. ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. కాళ్ళకి అలాగే తాళిబొట్టుకి పసుపు రాసుకుంటే శుక్రవారం చాలా మంచిదండి. అలాగే శుక్రవారం రోజు అమ్మవారికి సాయంత్రం మీ ఇంట్లో విగ్రహం ఉంటే లేకపోతే ఫోటో ఉంటే అక్కడ దీపం పెట్టి మీకు పాలు లేకపోతే పరమాన్నమో ఏదో ఒకటి నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా మంచిదండి. అలాగే కుంకుమార్చన కూడా చేసుకోండి, చాలా మంచిది. అమ్మకి ఆర్తితో అడగండి, ప్రేమతో అడగండి. మీ కోరికలు ఏవైనా తీరుస్తారండి. అలాగే అమ్మవారికి మీకు ఎంత కష్టం వచ్చినా అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, నా సౌభాగ్యం బాగుండాలని కోరుకోండి. ఆ బంగారు తల్లికి మనం ఎంత కుంకుమార్చన చేస్తామో అంత సౌభాగ్యాన్ని కూడా ఆ అమ్మాయి ఇస్తుందండి. అలాగే శుక్రవారం పూట ఆడవాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినకూడదండి. మీ ఇష్టం, మీరు తినకుండా ఉంటే చాలా మంచిది ఒక్క శుక్రవారము. లేదంటే అది మీ మీద డిపెండ్ అయ్యిందండి. తినకపోతే చాలా మంచిది. శుక్రవారం ఒక్కరోజు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అలాగే శుక్రవారం రోజు లలితామాతకి సంబంధించిన అష్టోత్తర శతనామాలు, లక్ష్మీదేవి అలాగే కనకతార సూత్రం చదువుకోండి, చాలా మంచిదండి. ప్రతిరోజు మీరు చదువుకోలేకపోయినా ఒక్క శుక్రవారం పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఈ 3 టైంలో కూడా కనకతార సూత్రం చదువుకుంటే చాలా మహాపుణ్యం అండి. అలాగే అమ్మవారికి తెల్లని పువ్వులు లేకపోతే రెడ్ కలర్ పువ్వులతోని అర్చన చేస్తే చాలా ఇష్టం. గులాబీ పూలు, మల్లె పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టమండి. ఇప్పుడు ఈ సీజన్‌లో మల్లె పువ్వులు వస్తాయి కదా! అమ్మవారికి చక్కగా మాల కుట్టేస్తే అమ్మకి ఎంతో ఇష్టమండి. అలాగే గులాబీ పువ్వులతో కూడా అమ్మవారికి పూజ చేసుకోండి, చాలా మంచిదండి. ప్రతి శుక్రవారం కూడా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి. ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడొచ్చు కానీ అవసరమైన వారికే మాట్లాడండి. మౌనంగా ఉండండి. శుక్రవారం చాలా మంచిదండి. మీరు ఏ పని చేసినా కూడా విజయం కలుగుతుంది. అమ్మ ఆశీస్సులుంటే అన్నీ జరుగుతాయండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః.